కుట్టు ఉపకరణాలతో ప్రాక్టీస్ చేసే ఈ సెషన్కు సాగర స్వాగతం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ ద్వారా ప్రత్యేక అటాచ్మెంట్లను ఉపయోగించుట, అవసరమైన పరికరములు మరియు సాధనములు. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ 1, స్పెషల్ అటాచ్మెంట్స్ హింజ్డ్, గ్యాదరింగ్ ఫుట్ 1, జిప్పర్ ఫుట్ 1, ఇన్విజిబుల్ జిప్పర్ ఫుట్ 1, రఫ్లర్ ఫుట్ 1, టక్కర్ ఫుట్ 1, హెమర్ ఫుట్ 1, బటన్ ఫుట్ 1, బటన్ హోల్ ఫేర్ 1, కార్డింగ్ ఫుట్ 1, సింగిల్ టర్న్ టేప్ బైండర్ 1, రైట్ యాంగిల్ డబుల్ ఫుట్ బైండర్ 1, ల్యాప్ సీమ్ ఫోల్డర్ 1, యాక్ సెట్టర్ 1, ఫ్లాట్ స్టిచ్చింగ్ గైడ్ 1, సీవింగ్ ఆర్మ్ స్టిచ్చింగ్ గైడ్ 1, సిలిండ్రికల్ స్టిచ్చింగ్ గైడ్ 1, సేమ్ గేజ్ 1, మెటీరియల్స్: కాటన్ ఫ్యాబ్రిక్ కేమ్రిక్ లేదా పాప్లైన్ 0.20 మీటర్స్, జిప్ 1, బటన్ 1. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్. స్పెషల్ అటాచ్మెంట్స్. స్పెషల్ ఆపరేషన్స్ కొరకు సీవింగ్ మెషిన్ యొక్క సామర్థ్యం పెంచుటకు మరియు స్పెషల్ విభాగాలను అటాచ్ చేయబడతాయి. ఈ స్పెషల్ అటాచ్మెంట్స్ను స్పెషల్ ఆపరేషన్కు ఉపయోగించడం ద్వారా సమయం తగ్గుతుంది మరియు ఒకే విధమైన స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయవచ్చు. అనేక రకములైన స్పెషల్ అటాచ్మెంట్స్ స్పెసిఫిక్ ఆపరేషన్ కొరకు వివిధ రకములైన మెషిన్లకు అందుబాటులో ఉంటాయి. వాటిని ఈ కింద తెలిపిన విధంగా 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఫుట్ అటాచ్మెంట్స్. ఫుట్ అటాచ్మెంట్స్ ఫుట్ యొక్క బేసిక్ ఫంక్షన్ స్పెషల్ ఆపరేషన్ చేయడానికి రూపొందించబడ్డాయి. ఈ అటాచ్మెంట్స్ స్ట్రైట్ స్టిచ్ మరియు జిగ్జాగ్ స్టిచ్ లేదా 2 రకములు కుట్టుటకు వీలుగా ఉండడానికి నీడిల్ హోల్పై ఆధారపడి ఉంటాయి. దీనిని స్మాల్గా మరియు రౌండ్గా ఉంటే మాత్రమే స్ట్రైట్ స్టిచ్చింగ్కి ఉపయోగిస్తారు. హోల్ వైడ్గా ఉంటే స్ట్రైట్గా మరియు జిగ్జాగ్ స్టిచ్చింగ్కి ఉపయోగించవచ్చు. బైండర్స్ అండ్ ఫోల్డర్స్. ఈ రకమైన అటాచ్మెంట్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ లేయర్స్ను జాయిన్ చేయటానికి లేదా బైండింగ్ చేయటానికి మరియు పూర్తి చేయటానికి ఫ్యాబ్రిక్ ఎడ్జ్లను ఫోల్డింగ్కి ఉపయోగించబడతాయి. ఈ అటాచ్మెంట్స్ ప్రత్యేక ఆపరేషన్ చేయటానికి కంపన్సేటింగ్ ఫుట్ లేదా స్పెషల్ ఫీడ్ డాగ్ మొదలైన వాటితో ఉపయోగించబడతాయి. ఇవి 2 లేదా 3 నీడిల్స్ మెషిన్తో విరివిగా ఉపయోగించబడతాయి. గైడ్స్ అండ్ గేజెస్. గైడ్స్ మరియు గేజెస్ అటాచ్మెంట్ నీడిల్ వైపుకు ఫ్యాబ్రిక్ను లేదా టేప్ను డైరెక్ట్గా లేదా గైడ్కు సెట్ మెజర్మెంట్తో చేయడానికి సహాయపడతాయి. ఈ అటాచ్మెంట్స్ మెషిన్ యొక్క బెడ్ పార్ట్కి గానీ లేదా ప్రెషర్ ఫుట్ బార్కి గానీ ఫిక్స్ చేస్తారు. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్తో స్పెషల్ అటాచ్మెంట్ను ఉపయోగించడం. స్పెషల్ సీవింగ్ మెషిన్ అటాచ్మెంట్స్ ఈ కింద ఇవ్వబడినవి. ఈ అటాచ్మెంట్ డిమాన్స్ట్రేషన్ మరియు ఉపయోగాలు అబ్జర్వ్ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించండి. స్పెషల్ ఆపరేషన్ పర్ఫామ్ చేయటానికి సీవింగ్ మెషిన్ నందు ప్రెషర్ ఫుట్ను తొలగించి స్పెషల్ ఫుట్ను అటాచ్ చేయండి. ప్రెషర్ ఫుట్ బార్ను అటాచ్ చేసినప్పుడు హింజ్ ప్రెషర్ ఫుట్ ఫ్యాబ్రిక్ మరియు ఫీడ్లను పట్టుకొని లాగి సీవింగ్ థ్రెడ్లోని వేరియేషన్ ప్రకారం దానిని లెఫ్ట్, రైట్ లేదా 2 ఫింగర్స్ను పెంచడం లేదా తగ్గించడం సర్దుబాటు చేస్తుంది. మెషిన్ ద్వారా ఫ్యాబ్రిక్ గ్యాదర్స్ కొరకు గ్యాదరింగ్ ఫుట్ను ఫిక్స్ చేయడం ద్వారా మెషిన్లోని ప్రతి స్టిచ్కు ఆటోమేటిక్గా గ్యాదర్స్ను తీసుకుంటాయి. జిప్పర్ ఫుట్ ఏదైనా సీమ్ను ఒకవైపు కంటే ఎక్కువ మొత్తంలో కుట్టడానికి ఉపయోగించబడుతుంది. ఇది జిప్పర్ అటాచ్మెంట్స్, కవరింగ్ కార్డ్ మొదలైన వాటి కోసం ఉపయోగించబడుతుంది.
స్టిచ్చింగ్ చేసేటప్పుడు అవసరమైన విధంగా నీడిల్ యొక్క లెఫ్ట్ లేదా రైట్ వైపుకు ఫుట్ సెట్ చేయబడుతుంది. ఇది మరో రకమైన స్పెషల్ ఫుట్ జిప్పర్. దీనిని ఇన్విజిబుల్ జిప్పర్ అప్లికేషన్ నందు ఉపయోగిస్తారు. ఇది అన్ని రకాల మెషీన్లకు సరిపోతుంది. ఫుట్ అటాచ్మెంట్ బటన్లో 2 ఛానల్స్ ఉంటాయి. వీటి ద్వారా జిప్పర్ కుట్టేటప్పుడు జిప్పర్ కాయిల్ పాస్ అవుతుంది. రఫ్లర్ అటాచ్మెంట్ వలన ఫ్యాబ్రిక్ ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది. బెంట్ ప్రదేశంలో క్లాత్ ఎంట్రాప్డ్ అవుతూ మరియు ఫ్రిల్స్ షేపింగ్లో కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా లాంగ్ స్టిచెస్తో డెకరేటివ్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు. టక్కర్ ఫుట్ అటాచ్ చేసి కుట్టినప్పుడు అది ఆటోమేటికల్లీ పిన్ టక్స్లు ఏర్పరుస్తుంది. ఈ ఫుట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ గ్రూవ్స్తో అందుబాటులో ఉంటాయి మరియు వీటిని ట్విన్ నీడిల్స్తో ఉపయోగిస్తారు. హ్యాండ్ రోల్డ్ హెమ్స్ యొక్క మెషిన్ ఫ్యాసిమైల్స్ అనేవి హెమ్మర్ ఫుట్ సహాయంతో తయారు చేయబడతాయి. ఫ్యాబ్రిక్ ఫీడ్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ రోల్డ్ అయ్యి స్టిచ్ అనేవి హీట్ రోల్డ్ హెమ్ ఫినిషింగ్ను ఇస్తుంది. బటన్ ఫుట్ అటాచ్మెంట్లు బటన్ను సరైన ప్లేస్లో పట్టుకొని సైడ్ టు సైడ్ నీడిల్తో కుట్టడానికి వీలుగా ఉంటుంది. స్టిచ్ విత్ తప్పనిసరిగా బటన్లో హోల్స్ మధ్య స్పేస్ సమానంగా ఉండాలి. స్టిచ్చింగ్ మెషిన్పై బటన్ హోల్స్తో పనిచేసేటప్పుడు బటన్ ఫుట్ ఉపయోగించబడుతుంది. ఇది మెటల్ మరియు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ రెండిటిలోనూ అందుబాటులో ఉంటుంది. స్టిచ్ ప్లేస్మెంట్లో సహాయం చేయడానికి సాధారణంగా ఫుట్కు ఇది అటాచ్ అయి ఉంటుంది. కార్డింగ్ ఫుట్ అమరి ఉండడానికి లార్జ్ గ్రూవ్స్ కింద ఇది ఉంటుంది. దీనివలన కార్డ్కి దగ్గరగా కుట్లు వేయవచ్చు. మరొక రకమైన ఫుట్ ద్వారా కార్డ్కు ఇరువైపులా ట్విన్ నీడిల్తో కుట్టవచ్చు. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్తో స్పెషల్ అటాచ్మెంట్లను ఉపయోగించడం. బైండర్ అండ్ ఫోల్డర్ అటాచ్మెంట్. బైండర్ మరియు ఫోల్డర్ టైప్ అటాచ్మెంట్లను ఏకకాలంలో ఫోల్డింగ్ మరియు జాయినింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టైప్ అటాచ్మెంట్లను మెషిన్ బెడ్కు మౌంటెడ్ చేసి ఉపయోగిస్తారు. ఈ అటాచ్మెంట్లను హింజ్డ్ ఫుట్తో కూడా ఉపయోగించవచ్చు. ఈ అటాచ్మెంట్స్లను హింజ్డ్ ఫుట్తో కూడా ఉపయోగించవచ్చు. ఈ ఫోల్డర్ను ఫినిష్డ్ ఎడ్జ్లకు గల టేప్ కోసం ఉపయోగిస్తారు. సీవింగ్ లైన్కు రైట్ యాంగిల్ మీద బైండర్ను థ్రోట్ ప్లేట్ మీద మౌంట్ చేస్తారు. స్పెషల్ ఫీడ్ డాంగ్ సెట్ మరియు ఫుట్ అనేవి యూనిట్ యొక్క భాగాలు. ఇవి టేప్ యొక్క ఇరువైపులా ఎడ్జెస్లను ఫోల్డ్ చేసి బౌండ్ మరియు కుడతారు. ఈ ఫోల్డర్ను 2 లేదా 3 నీడిల్స్ గల మెషిన్ నందు ఉపయోగిస్తారు. 2 భాగాల యొక్క ఫోల్డర్ చివర్లను జాయిన్ మరియు ఇంటర్లెవెల్స్ చేసి కుట్టేటప్పుడు ఉపయోగిస్తారు. యాక్ సెట్టర్ను ప్రధానంగా షర్ట్స్ కోసం ఉపయోగిస్తారు. ఈ ఫోల్డర్ 2 యాక్స్ యొక్క ఎడ్జెస్లో త్రిప్పి మరియు బాడీ సెషన్లో మధ్య శాండ్విచెస్ లా చేస్తారు. సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్తో స్పెషల్ అటాచ్మెంట్లు ఉపయోగించడం. గైడ్ మరియు గేజ్ అటాచ్మెంట్లు ఆపరేషన్ కన్సిస్టెన్సీ యాక్యురసీ విడ్త్తో కుట్టిన భాగాలను లేదా టాప్ స్టిచ్ చేయడానికి వీలు చేస్తాయి. బైండర్ మరియు ఫోల్డర్ అటాచ్మెంట్ల వలె గైడ్ అటాచ్మెంట్స్ కూడా మెషిన్ బెడ్ ప్లేట్లపై అమర్చబడి కుట్లకు వీలుగా ఉంటుంది. సీవింగ్ మెషిన్ బెడ్ ప్లేట్ పై ఫ్లాట్ స్టిచ్చింగ్ గైడ్ అమర్చబడి ఉండి మరియు రేస్ లెఫ్ట్ అండ్ ఎడ్జ్ గైడ్ గా పనిచేస్తుంది. స్వింగ్ ఆర్మ్ స్టిచ్చింగ్ గైడ్ ప్రెషర్ ఫుట్ బార్ పై అమర్చబడి మరియు నీడిల్ కి లెఫ్ట్ లేదా రైట్ వైపున గైడ్ ఆర్మ్ లో అందుబాటులో ఉంటుంది. గైడ్ ఎడ్జెస్ తో కూడిన ఆర్మ్ స్టిచ్చింగ్ చేసే సమయంలో అవసరమైనప్పుడు పెంచుకొనుటకు లేదా తగ్గించుటకు ఉపయోగపడుతుంది. ఎడ్జ్ గైడ్ అనేది ఒక చిన్న వీల్. ఇది చాలా షార్ప్ కౌంటర్స్ ను కలిగి యాక్యురేట్ గా కుట్టుటకు వీలు కల్పిస్తుంది. స్ప్రింగ్ లాక్ యాక్షన్ ద్వారా ఎడ్జ్ ను గైడ్ చేస్తుంది లేదా రిలీజ్ చేస్తుంది. సీమ్ గేజ్ మెషిన్ బెడ్ కు అటాచ్ చేయబడి ఆపై నీడిల్ నుండి స్పెసిఫిక్ దూరంలో ఉండేలా అడ్జస్ట్ చేసి మరియు కుట్టబడుతుంది. రీక్యాప్. ఈ సెషన్లో మీరు నేర్చుకున్నవి: సింగిల్ నీడిల్ లాక్ స్టిచ్ మెషిన్ ద్వారా ప్రత్యేక అటాచ్మెంట్లు ఎలా ఉపయోగించాలి. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్స్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.